6వ అధ్యాయము ధ్యాన యోగము. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 5వ అధ్యాయంలో నుండి వస్తున్న కర్మయోగ ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం మరియు కర్మ సన్యాస ఆశ్రమంలో ఆధ్యాత్మికత అభ్యాసం చేయటం మార్గాలను పోల్చి విశ్లేషణను కొనసాగిస్తూనే మొదటి మార్గాన్నే సిఫారసు చేస్తున్నాడు. మనం కర్మలను భక్తితో చేసినప్పుడు అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తరువాత ధ్యానమే మన ఉన్నతికి ప్రధాన ఉపకరణము అవుతుంది. ధ్యానము ద్వారా యోగులు తమ మనస్సుని జయించటానికి శ్రమిస్తారు, ఎందుకంటే అశిక్షితమైన నిగ్రహింపబడని మనస్సు మన ప్రధాన శత్రువు, కాని సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు. తీవ్రమైన కఠిన నిష్ఠలు పాటించటం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించలేడని శ్రీకృష్ణుడు అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి తినటంలో, పనిలో, వినోదంలో మరియు నిద్రలో మిత సంయమనం పాటించాలని ఉపదేశించాడు. తదుపరి మనస్సుని భగవంతునితో సంయోగం చేయటానికి సాధనని వివరిస్తాడు. ఎలాగైతే గాలి వీచని చోట దీపం నిశ్చలంగా ఉంటుందో అదే విధంగా సాధకుడు మనస్సుని ధ్యానం యందు నిలకడతో ఉంచాలి. నియంత్రణ చేయటానికి మనస్సు నిజానికి చాలా క్లిష్టమైనది, కాని అభ్యాసము, వైరాగ్యములతో దీనిని నియంత్రించవచ్చు. కాబట్టి మనస్సు ఎక్కడికి పోయినా దానిని తిరిగి తెచ్చి భగవంతుని వైపే విడువకుండా కేంద్రీకరించాలి. ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధమవుతుందో అది అలౌకిక స్థితిలో నిలుస్తుంది. ఈ యొక్క సమాధి అన్న పరమానంద స్థితిలో వ్యక్తి అనంతమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు. అర్జునుడు తదుపరి శ్రీకృష్ణుడిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభమై కూడా చంచలమైన మనస్సు వల్ల లక్ష్యాన్ని చేరుకోలేని సాధకుడి గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయాసపడే వ్యక్తి ఎప్పుడూ చెడిపోడు అని శ్రీకృష్ణుడు హామీ ఇస్తాడు. భగవంతుడు ఎల్లప్పుడూ మన అన్ని పూర్వ జన్మల ఆధ్యాత్మిక పురోగతి లెక్క చూసుకుని దానిని మళ్లీ తదుపరి జన్మలలో పునరుత్తేజింపచేస్తాడు. దీనితో మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడ నుండి తిరిగి ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఎన్నో జన్మల నుండి పోగైన సాధన ఫలంగా యోగులు ఈ జన్మలోనే భగవంతుడిని చేరుకుంటారు. తపస్వులు, మునులు, జ్ఞానులు, చదువుకున్నవారు, వేదశాస్త్ర పండితులు మరియు కర్మీల కంటే యోగులే భగవంతునితో ఏకమవ్వటానికి పరిశ్రమించేవారు, శ్రేష్టమైన వారు అని ప్రకటిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇంకా యోగులందరిలో కెల్లా భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తిలో నిమగ్నమయ్యే వారే అత్యున్నతమైనవారు. భగవంతుడు పలికెను, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేయవలసిన విధులను చేసినవారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసినవారు లేదా శారీరక క్రియలు త్యజించినవారు కాదు.